గుడ్ ఆఫ్టర్నూన్. ఆగస్టు 2 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ప్యారిస్ నుండి జరుగుతున్న 2024 ఒలింపిక్స్లో భారత్కి తన 3వ మెడల్ దక్కింది. ఇది స్వప్నిల్ కౌర్ 50 మీటర్స్ రైఫిల్ నుండి బ్రాంజ్ గెలుచుకున్నారు. దీనికి ముందు మిగతా 2 మెడల్స్ మను బకర్ గారు, తను కూడా 2 బ్రాంజ్ మల్టీ మెడలిస్ట్గా ఫస్ట్ ఇండియన్ ఇండివిజువల్ విమెన్ మల్టీ మెడలిస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఒకేసారి ఒలింపిక్ నుండి 2 మెడల్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ హెడ్డింగ్కి మనం ఎలా చూసుకోవాలంటే, ఒలింపిక్స్ హిస్టరీకి వచ్చింది, అలాగే ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ ఒలింపిక్స్ హిస్టరీకి వచ్చి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సమ్మర్ ఒలింపిక్స్, ఇంకొకటి వింటర్ ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరగగా, సమ్మర్ ఒలింపిక్స్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. పోయినసారి సమ్మర్ ఒలింపిక్స్ 2022లో జరగగా, రాబోయే ఒలింపిక్స్ 2028 లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. ఈ ఒలింపిక్స్ ప్రత్యేకత ఏంటంటే, ప్యారిస్ నుండి ఇది 3వసారి జరుగుతుంది. అంటే 3rd టైం హోస్ట్ చేస్తుంది ప్యారిస్. 1900లో ఒకసారి, 1924లో ఒకసారి, మళ్ళీ 2024లో చేస్తుంది. ఇలా ప్రత్యేకత 3 సార్లు హోస్ట్ చేసిన కంట్రీస్ 2 ఉండగా, అందులో మొదటిది లండన్, అది 1900లో, 1908, 1948, 2012లో చేయగా, రెండవ కంట్రీ ప్యారిస్ 1900, 1924, 2024లో చేస్తుంది. సో దీని మోటో ఏంటంటే, గేమ్స్ వైడ్ ఓపెన్. జనరల్గా ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటంటే, సిటీఎస్, ఆర్టీఎస్, ఓటీఎస్ అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అని ఉంటుంది. ఒలింపిక్స్ 5 రింగ్స్ ఉంటాయి, 5 కలర్స్తో. అది 5 కాంటినెంట్స్కి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇండియా మొదటి పార్టిసిపేషన్ 1900లో చేయగా, ఇండిపెండెన్స్ తర్వాత మొదటి మెడల్ మాత్రమే కేవి జాదవ్ గారు 1952 నుండి గెలిచారు, గెలిచిన ప్రాంతం. దానికి మునుపు మనం బిఫోర్ ఇండిపెండెన్స్ మెడల్స్ గెలుచుకున్నాము. దాని తర్వాత మొదటి బ్రెజిల్ మొదటి కర్ణం మల్లేశ్వరి గారు, అలాగే 2004 అథెన్స్లో మొదటి సిల్వర్ మెడల్ రాజ్వర్ధన్ సింగ్ రాథోర్ గారు, అలాగే 2008 బీజింగ్లో మొదటి గోల్డ్ అభినవ్ బింద్రా గారు, అలా 2012లో 6 మెడల్స్, 2016లో 2 మెడల్స్, 2020లో 7 మెడల్స్ గెలవడం జరిగింది. సో వీటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు చూడగలరు. అలాగే నెక్స్ట్ ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్, ఈ నార్మల్ ట్రైన్ కానీ, లేకపోతే అప్పర్ నార్మల్ ట్రైన్ కానీ, అది మనకి దాన్ని లెవెల్ ఆఫ్ డిజాస్టర్ అంటే లో లెవెల్, హై లెవెల్, వెరీ హై లెవెల్ డిజాస్టర్స్ అని ఎలా చెప్తుందంటే, బేస్డ్ ఆన్ కలర్స్. గ్రీన్ కలర్ అంటే లో పాసిబిలిటీ, ఎల్లో కలర్ అంటే ల్యాండ్ స్లైడింగ్ అక్కర్, హై పాసిబిలిటీ అంటే ఆరెంజ్, వెరీ హై లెవెల్ అదంటే రెడ్ అలర్ట్, రెడ్ కలర్లో చెప్తుందన్నమాట. దీనికి సంబంధించిన ఏమైనా ప్లానింగ్ గురించి ఒకసారి చూసుకోండి. అలాగే ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సీ రిజర్వేషన్ బిల్ గురించి 7 మెంబర్ నుంచి హైకోర్టు డెసిషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎస్సీ వ్యక్తులు వర్గీకరణ చేయాలి అని చెప్పి. అంటే ఒక హోమోజెనస్ సింగిల్ క్యాస్ట్ కాదు, నెంబర్ ఆఫ్ క్యాస్ట్ కలిపి ఎస్టీ గ్రూప్గా, ఎస్సీ గ్రూప్గా పెట్టారు. కాబట్టి ఆల్రెడీ దాంట్లో కొంచెం పైకి వచ్చిన కాకుండా, దాంట్లో కూడా వెనకబడిన బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి రిజర్వేషన్ గురించి యాక్సెప్ట్ చేస్తే 6:1 అంటే 6 మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఒకళ్ళు కాదేది. ఆ కాదేది గురించి జస్టిస్ బేలా తివేది గారు యాక్సెప్ట్ చేస్తే చంద్రచూడ్ గారు, సిసిఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఆధ్వర్యంలో యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆర్టికల్ 341 ఒకసారి, 341 1, 2, ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) అవన్నీ అబ్జర్వ్ చేసుకోండి.
అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్సీఎస్టీ వర్క్ అని డిఫరెంట్ స్టేట్స్. చిన్న చిన్న వేరియేషన్ ఏంటంటే కలరేట్ ఎఫెక్ట్, ఆఫ్రికన్ కలరేట్ ఎఫెక్ట్ మీద ఈ హార్న్బిల్ ప్రత్యేకమైన పక్షి ఒక బ్రీడింగ్ 2020 కన్నా తగ్గిపోతుంది. ఎందుకంటే రేటింగ్ ఆఫ్ టెంపరేచర్ కారణం చెప్పాను. సో దాని ప్రకారం మనము ఈ వల్నరబుల్ వాటి ఐయుసిఎన్ స్టేటస్ స్టేటస్ అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెబీ వర్చువల్ అసిస్టెంట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సేవ అని ఒకటి ప్రారంభించింది ఇన్వెస్టర్స్కి హెల్ప్ చేయడం కోసం. అలాగే సిపిఎస్సి చెప్పండి టెస్ట్ సైకిల్ ఎందుకంటే థర్డ్ ఫిఫ్త్ ఎయిత్ స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళ కాన్సెప్ట్స్ అర్థమయ్యే వాళ్ళు ఎంతవరకు సబ్జెక్ట్లో ఇదిగా ఉన్నారు తెలుసుకోవడం కోసం ఆ సింపుల్ టెస్ట్ సైకిల్ ప్లాన్ చేసింది. ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేటిక్ చేంజ్ వాళ్ళు ఐఐటి ఢిల్లీ నుండి లాంచ్ చేసింది. ఏంటంటే ఇన్వైటింగ్ న్యూ ఐడియాస్ సర్వే పెట్టుకున్న బిహేవియరల్ చేంజ్ ఇన్ పబ్లిక్. సో స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ రీసెర్చ్ మెంబర్స్ కానీ ఎలివేట్ చేస్తుంది. ఏంటంటే సేవ్ వాటర్, ఎనర్జీ, రిడ్యూస్ వేస్ట్, ఇన్వెస్ట్, మొదలైనవి. ఈ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్.